హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ లేటెస్ట్ సెకండ్ ప్రోమో అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. ఆ అప్డేట్ నేను మీకు ఇచ్చేస్తాను యాజ్ యూజువల్గా. ఇవాళ రేపే ఉంది కాబట్టి ఓటింగ్కి ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయిపోతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. కిలో వచ్చేసి సోనియాని తిన్నావారా అని అడిగాడు. సోనియా నీకు నిజంగా ఉంటే అంత ఉంటే నువ్వు తినేటప్పుడు అడిగి ఉండాల్సింది కదా, ఇప్పుడు ఎలా అడుగుతున్నావు అని చెప్పేసి సోనియా అయితే అనింది. నేను ఎలా కనిపిస్తున్నానా పర్సనల్ లైఫ్ గురించి వేరే వాళ్ళ దగ్గర గురించి మాట్లాడి నన్ను జడ్జ్ చేసేటప్పుడు అది నాకు ఇన్సల్ట్ కదా అని చెప్పేసి నిఖిల్ అంటున్నాడు అబ్బాయితో. మొత్తం తినేసిన తర్వాత లాస్ట్కి ఉన్నది కొంచెం నుంచొని తింటాడు ఈ శుద్ధపూస, నన్ను వచ్చి అడుగుతున్నాడు తిన్నావా అని చెప్పేసి అని సోనియా అబ్బాయితో అంటుంది. జనాల్లో ఉన్నప్పుడు పర్సనల్ గొడవ తీసుకొని రాకూడదు, అది చూపించకూడదు అని చెప్పేసి నిఖిల్ అయితే అంటున్నాడు. ఎమోషనల్ రైడ్ చేస్తాడు చూడు ఇప్పుడు, అది అసలు నాకు ఫుల్ కోపం వస్తుంది, నేను మస్తు హార్ట్ అవుతా అని చెప్పేసి సోనియా అయితే అంటుంది. బిగ్ బాస్ అయితే చెప్పారు ప్రభావతి ఒక రెడ్ ఎగ్ పంపించింది కదా హౌస్లోకి, అది ఎవరి దగ్గర ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అడిగారు. దానికి నిఖిల్ మా టీం దగ్గరే ఉంది, మా క్లాన్ దగ్గరే ఉంది బిగ్ బాస్ అని చెప్పాడు. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే డైరెక్ట్గా ఆ క్లాన్ చీఫ్ అయ్యే కంటెస్టెంట్ అనమాట, సో అలా కంటెంట్ చేసుకోవచ్చు అని బిగ్ బాస్ అయితే చెప్పారు. రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తావని చెప్పేసి సీత అయితే అడిగింది. సోనియా వచ్చేసి నిఖిల్కి సారీరా అట్లా అందరి ముందు మాట్లాడినందుకు అని చెప్పేసింది. బిగ్ బాస్ ఆ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తారు అని చెప్పేసి నిఖిల్ని అడిగినప్పుడు సోనియాకి ఇస్తాను అని చెప్పేసి సోనియాకి ఇచ్చాడు. సో వాళ్ళ ముగ్గురు పృథ్వీ అండ్ సోనియా అండ్ నిఖిల్ అయితే హగ్ చేసుకున్నారు. సీత కొంచెం ఎమోషనల్ అయిపోయి రూమ్లోకి వచ్చేసి ఏడుస్తుంది. నువ్వు జస్ట్ అసలు ప్లీజ్ ఇప్పుడు నాతో ఏం మాట్లాడొద్దు ప్లీజ్ అని చెప్పేసి సీత అయితే నిఖిల్కి చెప్తుంది. తను చాలా ఎమోషనల్ అయిపోయింది. తనకి ఇస్తారు అని చెప్పి అనుకుంది, బట్ ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకనే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి.